గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడను. హల్లెలూయా. చాలా సందర్భాలలో దావీదు అంటాడు, యెహోవా నా మీద దయ చూపయ్యా, నేను నీరసించిపోయాను. యెహోవా నాకు ఎముకల్లో బాధగా ఉంది, నా మనస్సులో ఎంతో వేదన ఉంది, నాకు ఆరోగ్యం ప్రసాదించు అనేసి. మరి ఆయన ప్రార్థించిన విధముగానే దావీదుకు శాంతిని, సమాధానంని, ఆరోగ్యాన్ని ప్రతిదీ కూడా కలుగచేసి ఉన్నాడు. మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో మీ గుండెకు గాయం తగిలిందేమో. గతం అనే గాయం, ఆర్థిక ఇబ్బందులనే గాయం, అనారోగ్యం అనే గాయం, అవమానం అనే గాయం. మరి నీ పిల్లలు నీ మాట వినకుండా నిన్ను గాయపరుస్తున్నారేమో, నిన్ను బాధ పెడతా ఉన్నారేమో. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోలేక అనుమానాలతో ఒకరినొకరు మనస్సు నొప్పించుకుంటున్నారేమో. ఇలా అనేక విధమైన గాయములతో నీ హృదయం బరువెక్కిపోయిందేమో, నీ గుండె చెదిరిపోయిందేమో, మరి గాయపడిందేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మండి. నీవు ఏదైతే దేవునికి ఇష్టమైన ప్రవర్తనతో మరి దేవుని పాదాల చెంతకు వస్తావో, మరి ఏ సిచ్యువేషన్లో నీవు ఉన్నప్పటికీ, ఎంత ఘోరమైన పాపపు స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఈ క్షణాన్ని మోకరించు, అడుగు ఆయనను. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. అయ్యా, నా గుండెకు తగిలిన గాయము, నా హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, ఆ బరువు తీసివేయి ప్రభా, బాగు చేయి ప్రభా, నా గాయములను కట్టు ప్రభా అనేసి నీవెప్పుడైతే విశ్వాసముతో, నమ్మకముతో దేవుని పాదాల చెంతకొచ్చి అడుగుతావో, ప్రార్థిస్తావో, తప్పకుండా ఆయన నీకు సమీపముగా ఉండి నీకు జవాబునిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీ గాయములను కడతాడు, నీ చెదిరిన గుండెను బాగు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.